పూర్తి స్థాయిలో వారబందీ ప్రకారంగా మరి హైట్ పనులకు పోయేటువంటి గేటును మొత్తం రిపేర్ చేసి కింది వరకు దించి మా దీపాటి కాలువకు చివరి ఆయకట్టైనటువంటి తోప్చర్ల చెరువు వరకు నీళ్లు తీసుకుపోవడానికి అధికారులు అధికార పార్టీ నాయకులు ఈరోజు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలని, మీరు బాధ్యత తీసుకోకపోతే హైట్ పనుల తూము కానీ అదేవిధంగా పీవీఎల్ఎంల తూములు కానీ రైతులతోనే ముట్టడించి మేము కట్ చేయించే ప్రయత్నం చేస్తాం. మా కడుపులు ఎంత ఉంటే ఇంకో దగ్గర ఎండాలనే ఉద్దేశం కాదు, మీరు నింపుతున్నట్టుగా మా రైతుల కడుపులు కూడా నింపుకొని ఈ సందర్భంగా అధికారులకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ హెచ్చరిక చేస్తాను. రైతులు కడుపు మండి రాత్రి వాట్సాప్లో గ్రూపుల్లో పెడితే కొంతమంది మాట్లాడుతున్నారు, మీ కళ్ళు కనపడతలేవా, నీళ్ళు వదిలి చూస్తలేవంటున్నారు. మీరు చెప్తున్నటువంటి నీళ్ళు వదిలినటువంటి నాయకులారా, ఫోటోలకు వదిలినటువంటి నేతలారా, అది బోధం పండి రైతుల బాధ మీకు అర్థమవుతుంది. ఫోటోలో పోజేయడం కాదు, నీళ్లు కింది స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని సందర్భంగా గుర్తు చేస్తాను. అదేవిధంగా D39 కూడా నీళ్ళు వదలడం లేదు, ఓన్లీ కాజీరామారం వరకు వస్తున్నది. అది చివరి ఆయకట్టినటువంటి చెరువుపల్లి వరకు D39 నీళ్ళు కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు కాలువల మీద రైతులు దయచేసి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగిలిపోలేదు. మీరు కూడా రాబోయేటువంటి సందర్భాల్లో రైతులు వాళ్ళ యొక్క శక్తియుక్తులేందో మీకు చూపిస్తారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.